హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి నా రొటీన్ అనమాట. ఈ రొటీన్ చూసుకుంటూ ఈ జనరేషన్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. అన్ని విషయాల గురించి అయితే మాట్లాడాను, కానీ జస్ట్ ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు భర్తలను చంపేస్తున్నారని, భర్తలు భార్యలను చంపేస్తున్నారని చాలా చాలా ఇన్సిడెంట్స్ అయితే వస్తున్నాయి కదా. ఎందుకు అసలు పెళ్లి చేసుకోవడం? పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవచ్చు కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను. భార్య లావైందనేసి భర్త చంపేశాడంట. మీ అల్లి అనొచ్చు, భర్తలను కూడా భార్యలు చంపేస్తున్నారు కదా అని. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అవసరం? ఎవరి లైఫ్ వాడు హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకొని చంపేసుకొని జైల్లోకి వెళ్ళి ఎవడు హ్యాపీగా ఉంటున్నాడు? అసలు ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు కదా. ఈ జనరేషన్లో లేడీస్ను జెంట్స్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు, అందుకే ఇలా తయారైపోతున్నారండి. సో అలా కాకుండా నిదానంగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటే బెటర్ కదా. మొన్ననైతే అమ్మాయి లావైందని చంపేశారంట. అమ్మాయి లావైతే చంపేయడం ఏంటి? అదే 80,000 ఏమో ఖర్చు పెట్టి మందు తీసుకొచ్చి పెట్టి చంపేశాడంట. అదే ఆమె సన్నబడ్డానికో లేకుంటే దేనికో యూజ్ చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా, లైఫ్ బాగుండేది కదా. ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకండి అయ్యా. ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేయండి. పేరెంట్స్కి బాధనే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి బాధనే, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా బాధనే కదా. అలా చేయకండి అయ్యా. సో ఇదన్నమాట మన రొటీన్. ఇంకా నైట్కి వచ్చేసి వాళ్ళు నేను జున్ను చేసేసాను. నైట్కి వచ్చి ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంక ఈవినింగ్ టీ తాగేసి కొంచెం పూజ గిట్లా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా నైట్కి వంట చేసే ఓపిక లేదు, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి వచ్చేసాము. ఇంకొచ్చిన తర్వాతనైతే మంచిగా బిర్యానీ తెచ్చుకొని తినేసాను. ఇంత తిన్న తర్వాత డెజర్ట్ ఉండాలి కదా. సో మధ్యాహ్నం అయితే ఇవాళ నేను జున్ను చేశాను. ఎంత బాగా వచ్చిందంటే, జున్ను ఎలా చేయాలనే వీడియో మన ఛానల్లో ఉండింది, ఒకసారి మీరైతే చెక్అవుట్ చేసేసేయండి. లేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్కి పెడతాను. జున్ను మాత్రం భలే అంటే భలే వచ్చిందండి. జున్ను చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా క్విక్గా సింపుల్గా 20 మినిట్స్లో మనకి పర్ఫెక్ట్ జున్ను అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఎలాంటివి యూజ్ చేయకుండా చేశాను అనమాట. సో మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను.